రాజకీయాలు వేరు, ప్రేమలు వేరు. కొంతమంది రెండు కలుపుకుంటారు. మన ఒకటో తీర్మానం మళ్ళన్నకే అయిపోయిందా? అదే కదా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ సందర్భంగా మార్నింగ్ వాకర్స్ గెలిచేందుకు మన తెలంగాణ టూరిజం చైర్మన్ రమేష్తో పాటు మా ఇతర నాయకులు కార్యకర్తలు ఇవాళ ఎస్సీ డిగ్రీ కాలేజీలో సెలక్షన్ జరుగుతుంది. ఇవాళ ఏంటంటే తీర్మానం మల్లన్నకు మనం ఎందుకు ఓటేయాలనేది ఆలోచించవలసిన అవసరం. తీర్మానం మల్లన్న చేపట్టే ఇవాళ ఒకప్పుడు తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్న ఆలోచనతోటి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వస్తే అవి రాకపోవటం వల్ల ఒక ప్రశ్నించే గొంతుగా తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద పోరాడి బీఆర్ఎస్ గవర్నమెంట్ను ఓడగొట్టిన దాంట్లో తీర్మానం మల్లన్న కూడా ఒక్కడు. అందుకే ఈరోజు ఇవాళ ఎంప్లాయిడ్ యూత్ అయినా సరే, ఎంప్లాయీస్ అయినా సరే బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఓటేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల ఎంప్లాయ్మెంట్ రాలేదు, 2 లక్షల ఉద్యోగాలు రాలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఓటేసే పరిస్థితి లేదు. ఇక బీజేపీ ఉన్నది సరే, బీజేపీ క్యాండిడేట్ గురించి జనాలు ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రశ్నించే గొంతుగా ఒక తీర్మానం మల్లన్న అంటే తెలంగాణలో అసలు ఎవరు తెలియని వారు ఉండరు, ఏ గ్రాడ్యుయేట్ కూడా ఉండడు, ఏ ఎంప్లాయీ కూడా ఉండడు. కాబట్టి మనము ఒక ప్రశ్నించే ఇవాళ వాళ్ళ ఎవరైతే ఉద్యోగాల కోసానికి పోరాడాడు తెలంగాణ గవర్నమెంట్తో పోరాడి తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్లో పడగొట్టిన వ్యక్తి ఈయన, 10 మందిలో ఈయనొక్కడు. కాబట్టి ఖచ్చితంగా ఈయన ఏదైతే పోరాడాడో రానున్న రోజుల్లో కూడా ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఉద్యోగాల కోసం కానీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ ఉద్యోగాల వస్తువుల కోసం కానీ ఖచ్చితంగా వీళ్ళ కోసం పోరాడతారని మనకు నమ్మకం ఉంది. కాబట్టి ముగ్గురిట్లో మనకు ఒక తెలంగాణ మొత్తంలో గెలిచిన వ్యక్తిగా ముఖ్యంగా పోరాడి 3వసారి ఇలా గట్టిగా పోయినసారి గెలిచేది ఉండే, తక్కువ మెజార్టీతో అవాళ ఒక పల్లా రాజశేఖర రెడ్డి అయినా సరే డబ్బులతోటే ఏ విధంగా ఎట్టో బయటపడ్డాడు. కానీ దగ్గరికి వచ్చిపోయింది. కాబట్టి ఈ గొంతుకను మనం ఖచ్చితంగా గెలిస్తే రానున్న రోజుల్లో మన ఎంప్లాయిడ్ యూత్, ఎంప్లాయీస్ కానీ మన గ్రాడ్యుయేట్స్ కానీ ఖచ్చితంగా లాభం జరుగుతున్న ఉద్దేశంతో మేము అప్పీల్ చేస్తున్నాం. కాబట్టి రానున్న ఎలక్షన్లో తీర్మానం కొట్టేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. 27వ తారీఖు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ప్రశ్నించే గొంతైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మరి గెలుపు కాంక్షిస్తూ ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ నాయకులం అందరం కూడా మార్నింగ్ వాకర్స్ని కలవాలి అని వాళ్ళను మరి ఈ ఓటు మల్లన్నకి వేయాలని చెప్పి అభ్యర్థించడానికి మేమందరం కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా మా సీనియర్ నాయకులు మరి ఈరోజు పార్టీలకు అతీతంగా విద్యావంతులందరూ కూడా తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయాల్సినంత అవసరం, బాధ్యత కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తన గతంలో కూడా చూసినట్టయితే పార్టీలకు అతీతంగా తన మీడియా ద్వారా కానివ్వండి, తన ప్రశ్నించే గొంతు ద్వారా ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వంలో కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ముఖ్యంగా పేద బడుగు బలిగిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలను, మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు కూడా ప్రశ్నిస్తూ
ముఖ్యంగా పెత్తందారుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న చరిత్ర మరి మల్లన్నకు ఉంది. పోయినసారి ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఆయన మరి ఇండిపెండెంట్గా కూడా దాదాపుగా 1,20,000 ఓట్లకు పైగా తెచ్చుకొని చిన్న మార్జిన్ తోటి ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇలా ముఖ్యంగా మనం చూసినట్టయితే గత ప్రభుత్వంలో అవినీతి మీద కానివ్వండి, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని కానివ్వండి, ఎక్కడన్నా అవినీతి జరిగినా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మరి చాలా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి దాదాపుగా 30 కేసులు కూడా ప్రభుత్వంలో ఆయన మీద అన్యాయంగా అక్రమంగా బనాయించడం జరిగింది. అంటే ఇంతకన్నా మంచి వ్యక్తి ఇక రాజకీయాలలో ఉంటాడని కూడా మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మరి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం విద్యావంతులందరూ కూడా కష్టపడాలని, మరి వాళ్ళ గెలుపు కోసం అందరూ కూడా సహకరించాలని మరి విజ్ఞప్తి చేస్తూ, మరి తీన్మార్ మల్లన్నను కనుక గెలిపించుకుంటే మన ఏది జరిగిన అన్యాయానికి మనకు గొంతుకై, మన ప్రశ్నించే గొంతుకై, మనకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి మనకు న్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ విద్యావంతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఉద్యోగస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయండి, ప్రశ్నించే గొంతును తీసుకెళ్ళండి, ఒకటే ఓటేయండి. ఫస్ట్ ప్రియారిటీ ఓటు తీన్మార్ మల్లన్నకి వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారంటే సరిగా రకరకాలుగా అంటే మరి వాళ్ళకి మైండ్ ఉండి మాట్లాడతారా లేదా అర్థం కాదు. గతంలో వాళ్ళే పెట్టించారు కాబట్టి వాళ్ళని దాన్ని సమర్థించాల్సి ఉంది. ఎవరికి నాకు తెలివి ఉంటే 3 జిల్లాలలో జరిగిన ఎన్నికలలో నల్గొండ, ఖమ్మం, అటు వరంగల్, పట్టభద్రులల్లో ఎవరు సపోర్ట్ లేకుండా అన్ని ఓట్లు వచ్చినాయి. ఆయన నిజంగా మాజీ మంత్రివి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేవు. ఆయన దాంట్లో 10% ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నిజంగా ఆడోళ్ళే పెట్టి నిజంగానే కనుక ఆ కేసులే నిజమైతే ప్రజలు ఆయన ఎమ్మటి ఉండరు కదా. ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూడా ఆయన అధికార పార్టీని అది అసలు భయపడిపోయారు. మరి రెండో ప్రాధాన్యత ఓట్లలో గెలిచే పరిస్థితి వచ్చిందంటే ఇవన్నీ కూడా అన్యాయంగా అక్రమంగా ఆ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అనే దాంట్లో పెట్టినే తప్ప నిజమైనవి కావు. పిన్నే ఫాస్ట్ బౌలింగ్ అయితే అట్లెందుకు ఉంటుంది, అటు దూరం పోవాలి. పర్సనాలిటీ సరే